హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మటన్ ఆలు కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ చూద్దాం రండి. మటన్ని శుభ్రంగా కడుక్కొని అందులో ఆనియన్స్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకుందాం. సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని 3 విజిల్స్ పెట్టుకుందాం. మటన్ బాగా మెత్తగా ఉడుకుతుంది. మటన్ బాగా మెత్తగా ఉడికింది కదా, ఇందులో 3 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని 3 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక టమాటా ముక్కల్ని ఇందులో వేసుకుందాం. టమాటా ముక్కల్ని వేసి బాగా కలుపుకుందాం. ఇందులో ఉల్లగడ్డని సన్నగా ముక్కలుగా చేసుకున్నాను, ఇది ఇందులోకి వేసుకుందాం. ఇందులో కారం, రుచికి సరిపడ కారం ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను, 1/2 టేబుల్ స్పూన్. బాగా కలుపుకొని కొబ్బరి మసాలా కొద్దిగా, ఇప్పుడు 3 ఆనియన్స్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను, ఇది కూడా ఇందులో వేసుకొని కలుపుకుందాం. టమాటోని కూడా 3 టమాటో మెత్తగా గ్రైండ్ చేసి వేసుకున్నాను. పచ్చి మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపడా, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అన్నీ బాగా కలుపుకొని ఇందులో చింతపండుని రసం తీసి పెట్టుకున్నాను, ఆ రసాన్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను. నేను చేసేది కుక్కర్లో కాబట్టి అన్నీ కలిపి ఒకేసారి వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలని మధ్యలో చీల్చుకొని కొద్దిగా ఒక 4-5 పచ్చిమిరపకాయలని వేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం. మామూలుగా అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, నేను కుక్కర్లో చేస్తున్నాను, ఈజీ మెథడ్ బాగుంటుందని. కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయాక కుక్కర్ మూత తీసి చూద్దాం. చూసారు కదా, బాగా కలిపి వాటర్ బాగా సరిపోయిందో లేదో చూసుకుందాం. మళ్ళీ స్టవ్ని వెలిగించుకొని సిమ్లో ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే నూనె మొత్తం పైకి తేలి కూర బాగా టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పెట్టుకుందాం. చూడండి, మూత పూర్తిగా పెట్టబాకండి. చూసారా, నూనె తేలి ఎంత బాగుందో. అంతే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మటన్ ఆలు కర్రీ చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. స్టవ్ని ఆపేసాను ఫ్రెండ్స్, చూడండి సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్.